మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కొంపల్లిలోని జైబేరి కాలనీలో ఓ వ్యక్తి ఆయిల్ షాప్లోకి దూసుకెళ్లి యజమానిపై దాడికి తెగబడ్డాడు. అక్కడ ఉన్న మహిళ మెడలోని గోల్డ్ చైన్ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు చేరుకొని దుండగుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండుసార్లు ఇచ్చిండు అసలు మనిషి అన్నట్టు కనిపించలేదు. मेला लागे हेड लोपर टी शर्ट ఉంది मास्क भी डाला क्या वो? मास्क शायद वो शर्ट जाते वक्त बदल दिया वो ना वो रास्ते में चेंज करते टी शर्ट షర్ట్ లోపర్ టీ షర్ట్ మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కొంపల్లిలోని జైబేరి కాలనీలో ఓ వ్యక్తి ఆయిల్ షాప్లోకి దూసుకెళ్లి యజమానిపై దాడికి తెగబడ్డాడు. అక్కడ ఉన్న మహిళ మెడలోని గోల్డ్ చైన్ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు చేరుకొని దుండగుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలోని కోంపల్లి పరిధిలో జైబేరి కాలనీలో జరిగిన ఘటన అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఒంటరిగా ఒక షాప్లో ఉన్న మహిళ పైననైతే ఒక దుండగుడు సడన్గా దాడి చేయడం అయితే జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ దాడికి స్థానికులు కూడా కొంతవరకు సన్నయ్యారనే చెప్పుకోవచ్చు. అయితే ఏదో కొనుక్కోవడానికి వచ్చాడు అని అయితే ఆ మహిళ భావించినట్లుగానైతే తెలుస్తోంది. లోపలికి వచ్చిన వెంటనే ఆ మహిళ పైన దాడి చేయడం, ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేశాడు. వెంటనే ఆ యొక్క మహిళనైతే అరుపులు కేకలు పెట్టడంతో పక్కనే ఉన్న స్థానికులందరూ కూడా ఆ లోపలికి చేరుకోవడం, వెంటనే అతన్ని చితకబాది పోలీసు అధికారులకైతే అప్పగించినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో అతని పైన ఏమైనా కేసులు ఉన్నాయా, ఇలాంటి ఒక చర్యకు ఎందుకు పాల్గొన్నాడు, అసలు అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు అనే కోణాల్లో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా ఈ చైన్ స్నాచింగ్స్ అనేటివి చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ సిటీలలో. అయితే ఇందులో మెయిన్గా మూడో నేత్రం అనేది ఈ కేసులన్నింటినీ సాల్వ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో కూడా సీసీ కెమెరాలను యూజ్ చేసుకొని గతంలో అతను ఏమైనా కేసులలో ఇరుక్కున్నాడా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగనున్నట్లుగానైతే తెలుస్తోంది. ప్రజలంతా కూడా కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ కూడా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళ పెట్రోలింగ్ అనేది జరుపుతూ ఉండాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది చైన్ స్నాచర్స్ గతంలో కొంత ఎక్కువగా హల్చల్ చేసినప్పటికీ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ యొక్క ఫంక్షన్స్ టైం కావడం, అది కూడా సమ్మర్ సమయం కావడంతో మళ్ళొకసారి వాళ్ళ వీరంగం చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు గతంలో ఎక్కడెక్కడనైతే చైన్ స్నాచింగ్స్ జరిగాయో ఆ ముఠాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతుంది. అయితే ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా యూత్ ఉండడం, దాదాపుగా 18, 16, 20 సంవత్సరాల లోపు పిల్లలు ఈ యొక్క చైన్ స్నాచింగ్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడడం లేదా మత్తు గంజాయికి అలవాటు పడడంతో ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నట్లుగానైతే అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కేసులలో కూడా వీళ్ళని ఇలాగా తయారు చేస్తున్న ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే బయటకు తీసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటాము. ఇలాంటి చర్యలు ఎవరు కూడా చేపట్టవద్దంటూ కూడా కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. मास्क भी डाला क्या वो? मास्क शायद वो शर्ट जाते वक्त बदल दिया वो ना वो रास्ते में चेंज करते टी शर्ट షర్ట్ లోపర్ టీ షర్ట్ బాటంతో రెండుసార్లు ఇచ్చిండు అసలు మనిషి అన్నట్టు కనిపించలేదు. मेला लागे हेड లోపర్ టీ షర్ట్ ఉంది
मास्क भी डाला क्या वो? मास्क